హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే నవంబర్ 5 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇందులో మనం కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ ఆర్డీఐ స్కీమ్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఆర్డీఐ స్కీమ్లో భాగంగా 1,00,000 కోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోదీ గారు నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలక మండలి ఈ ఆర్డీఐ పథకానికి విస్తృత వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో హై ఎండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం కోసం ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్గా భారత ప్రధాని నేతృత్వం వహిస్తారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషనే ఇప్పుడు ఈ ఆర్డీఐ పథకానికి కూడా విస్తృత వ్యూహాత్మక దిశానిర్దేశం చేయనుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది ప్రధానంగా భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణను పెంచడానికి ప్రభుత్వ వ్యయాన్ని ప్రోత్సహిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడి వరకు కరెక్ట్. ఎందుకు అంటే ఈ ఆర్డీఐ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలో రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ని పెంచడానికి కృషి చేయడం. కానీ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆర్డీఐలో ప్రైవేట్ ఎక్స్పెండిచర్ని పెంచడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ స్కీమ్ని తీసుకువచ్చిందే ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ ఎక్స్పెండిచర్ని పెంచడం కోసం, ప్రభుత్వ వ్యయాన్ని ప్రోత్సహించడం కాదు. దో భారతదేశంలో ప్రభుత్వ వ్యయం ఓన్లీ 0.6 నుంచి 0.7% మధ్యలోనే ఉంది ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొరకు జీడిపిలో. కానీ ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రైవేట్ ఎక్స్పెండిచర్ని పెంచడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అండి? 1 కరెక్ట్, 2 రాంగ్. 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మరియు నిన్నటి న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూద్దాం. ఫస్ట్ వన్, 9 రాష్ట్రాలు 3 యూటీల్లో సర్ ప్రారంభం. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆల్రెడీ బీహార్లో దీనిని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు 2వ దశలో మరికొన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలని ఎంపిక చేశారు. సో ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, మహిళల నగదు బదిలీ పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక భారం. ఈ ఆర్టికల్ ఇటీవల పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం మహిళలకు అందజేస్తున్న డీబీటీ పథకాల కారణంగా, ఎస్పెషల్లీ అన్కండిషనల్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా చాలా నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని, రాష్ట్రాల ఆర్థిక లోటు పెరిగిపోతుంది అని వివరించడం జరిగింది. ఇది గవర్నెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ప్రాణాలు తోడేస్తున్న పట్టదేం. ఈ ఆర్టికల్ రోజురోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యం గురించి, దీనిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం జరిగింది. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, కడు పేదరికంపై మల్లు యుద్ధం. ఈ ఆర్టికల్ ఇటీవల కేరళ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడింది అని ప్రకటించడం మరియు ఈ కడు పేదరికాన్ని ఎదుర్కోవడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఈ ఆర్టికల్లో వివరించారు. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, మన కుబేరుల సంపద 62% పెరిగింది. ఈ ఆర్టికల్ ఇండియాలో రోజురోజుకి పెరుగుతున్న ఆర్థిక అసమానతల గురించి మరియు ఇటీవలి G20 నివేదికకి సంబంధించిన కీలక అంశాలను వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 9 రాష్ట్రాలు 3 యూటీల్లో సర్ ప్రారంభం, తీవ్రంగా వ్యతిరేకించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు. ఈ ఆర్టికల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ముమ్మర సవరణ గురించి మరియు ఈ ఎస్ఐఆర్ యొక్క సెకండ్ ఫేజ్ గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల మీద ఈ సెకండ్ ఫేజ్ ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద అపోజిషన్ పార్టీలు తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ 2వ విడత మంగళవారం ప్రారంభమైంది. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో దీనికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను పశ్చిమ బెంగాల్, తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా కోల్కతాలో మమతా బెనర్జీ భారీ ర్యాలీని నిర్వహించగా తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇది డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే ఎలిజిబుల్ ఓటర్స్ అందరూ కూడా ఓటర్స్ లిస్టులోకి వచ్చారా లేదా అనేది తనిఖీ చేయడం. అలానే కొన్ని సందర్భాలలో ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ని డిలీట్ చేయడం కూడా ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా డెత్ అయిన పర్సన్స్ కావచ్చు అండ్ కంప్లీట్గా పర్మనెంట్ మైగ్రెంట్స్ కావచ్చు, వీళ్ళని ఈ ఓటర్ల జాబితా నుంచి తొలగించడం కూడా ఈ ప్రక్రియలో చూడవచ్చు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం ఈ ఎస్ఐఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీని లీగల్ బ్యాకింగ్ ఏంటి? ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలానే సెక్షన్ 21 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఎవరు నిర్వహిస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓలు నిర్వహిస్తారు. ప్రెజెంట్ ఈ ఫేజ్ 2 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పాక్షికంగా నింపిన ఫారాలను బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓటర్లకు పంపిణీ చేయడం ప్రారంభించారు. ఆ ఫామ్స్ను ఓటర్స్ ఫిల్ చేసేందుకు బిఎల్ఓలు సహాయం చేస్తారు. డిసెంబర్ 4 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది అండి. డిసెంబర్ 8న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు అంటే ముసాయిదాను ప్రకటిస్తారు. అండ్ ముసాయిదాలో మార్పులు చేర్పులు తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టును ఫిబ్రవరి 7వ తేదీన వెల్లడించనున్నారు. అండ్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా మొత్తంగా 321 జిల్లాలలోని 1843 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 51 కోట్ల మంది ఓటర్లను ఈసీ తనిఖీ చేయనుంది. ఇందులో 5.3 లక్షల మంది బిఎల్ఓలు పాల్గొననున్నారు. ఈ సెకండ్ ఫేజ్లో ఏ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని నిర్వహించనున్నారు అనేది చూస్తే తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ 9 రాష్ట్రాలలోనూ, అలానే అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ అండ్ పుదుచ్చేరి ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలలోనూ ఈ సెకండ్ ఫేజ్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పూర్తి చేయనున్నారు. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహిళల నగదు బదిలీ పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పిఆర్ఎస్. ఈ ఆర్టికల్ అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఫర్ ఉమెన్ అండ్ ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాలు దీనిని ఇంప్లిమెంట్ చేయడం ఎలక్టోరల్ గెయిన్స్ కోసం. అండ్ దీనికి సంబంధించిన కీ అబ్జర్వేషన్స్ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ విడుదల చేసిన ఒక నివేదికను మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఈ నగదు బదిలీ పథకాల ద్వారా రాష్ట్రాలపై పడుతున్న ఆర్థిక భారం గురించి ఇష్యూస్ డ్యూ టు దేర్ ఇంప్లిమెంటేషన్లో మనం ఇక్కడ చూద్దాం. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళల సాధికారతే లక్ష్యంగా పలు రాష్ట్రాలు తీసుకువచ్చిన షరతులు లేని నగదు బదిలీ అంటే అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ పథకాలపై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక యొక్క సారాంశం ఏమిటండి? దీని వలన రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి గురి అవుతున్నాయని నివేదిక వెల్లడిస్తుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు ఈ అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఫర్ ఉమెన్ని అవలంబిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనము మహాలక్ష్మి స్కీమ్ అనేది చూడవచ్చు. అండ్ ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఆర్థిక సాయం మరియు సబ్సిడీలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ మరియు తెలంగాణ అంతటా ఉచిత టీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం. సో ఇలాగా ఈ మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో మనం చూసినప్పుడు ఈ యూసీటీ స్కీమ్స్కి సంబంధించి కర్ణాటకలో గృహలక్ష్మి పేరుతో ఒక స్కీమ్ రన్ అవుతుంది. ఇది కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. ఒడిశాలో సుభద్ర యోజన అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు దీనిని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి అనే పేరుతో ఈ స్కీమ్ని అమలులోకి తీసుకురానున్నారు. సో ఇవన్నీ కూడా మహిళలకు యూసీటీ స్కీమ్స్ అంటే ఎటువంటి షరతులు లేకుండా మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అందించే పథకాలు. రాష్ట్రాలకు ప్రయోజనాలలో తేడా ఉండవచ్చు కానీ అంతిమ లక్ష్యం ఏంటి? మహిళలకు షరతులు లేని నగదు బదిలీ ద్వారా మహిళా సాధికారతను సాధించడం. 2022-23లో మనం చూసినప్పుడు ఈ పథకాలు కేవలం 2 రాష్ట్రాలకే పరిమితం కాగా 2025-26 నాటికి దాదాపు 12 రాష్ట్రాలు వీటిని అమలు చేస్తున్నట్లు ఈ నివేదిక వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు 1.68 లక్షల కోట్లు రాష్ట్రాలు ఖర్చు పెట్టనున్నట్లు నివేదిక తెలిపింది. అంటే మొత్తం దేశ జీడిపిలో ఈ పథకాల కోసం అయ్యే ఖర్చు ఎంతండి?
0.5%. దీనివలన విపరీతమైన ఆర్థిక భారం రాష్ట్రాల మీద పడనుంది. ఇప్పటికే 12 రాష్ట్రాలలో 6 రెవెన్యూ లోటును అంచనా వేస్తున్నాయి. ఒకవేళ నగదు బదిలీలపై ఖర్చును మినహాయిస్తూ రెవెన్యూ బడ్జెట్ను సర్దుబాటు చేసినప్పుడు అనేక రాష్ట్రాలు మెరుగైన ఆర్థిక వ్యవస్థను సూచించాయి. కానీ ఈ నగదు బదిలీ పథకాల వలన రాష్ట్రాలు లోటు బడ్జెట్లోకి వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటకలో అమలు చేస్తున్న ఈ గృహలక్ష్మి స్కీమ్ మరియు ఇతర నగదు బదిలీ పథకాల కారణంగా కర్ణాటకలో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 0.3% మిగులు ఉండగా ప్రస్తుతం అది లోటులోకి వెళ్లనుంది అని తెలుపుతుంది. ఈ నగదు బదిలీలను అమలు చేస్తున్న రాష్ట్రాలలో చూస్తే హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అలానే మనము ఈ రాష్ట్రాల గురించి కూడా చెప్పుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఈ స్టాటిస్టిక్స్ కావచ్చు అండ్ ఏ రాష్ట్రాలు ఏ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రాణాలు తోడేస్తున్న పట్టదేం. ఈ ఆర్టికల్ మనకి రోజు రోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి అండ్ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ యొక్క కీ స్టాటిస్టిక్స్ గురించి వివరించడంతో పాటు ఇటీవల ఈ ప్లాస్టిక్ బ్యాన్ కి సంబంధించిన జెనీవా కాన్ఫరెన్స్ యొక్క ఫెయిల్యూర్ గురించి అండ్ భవిష్యత్తులో ఈ ప్లాస్టిక్ నిర్మూలన కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్లాస్టిక్ పొల్యూషన్ కి సంబంధించి ఇటీవల ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్ వలన సంభవిస్తున్న అనారోగ్యాలు, మరణాలు ప్రపంచానికి ఏటా 1.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయి. అంటే కీలక హ్యూమన్ రిసోర్సెస్ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగా సంభవిస్తున్న అనారోగ్యాలతో కోల్పోతూ ఉన్నాము. ముఖ్యంగా ప్లాస్టిక్లలో క్యాన్సర్లు, అల్జీమర్స్, ఇతర వ్యాధులను కలిగించే హానికర రసాయనాలు ఉంటున్నాయి. ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎంత తీవ్రంగా ఉన్నది అనేది మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏటా 69% ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 20 దేశాల నుంచే వస్తున్నాయి. ఒక అమెరికాయే తలసరిన ఏటా 130 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వెలువరిస్తుంది. భారతదేశం విషయంలో అది కేవలం 0.12 కిలోలు మాత్రమే ఉంటుంది. అంటే అమెరికా యొక్క యావరేజ్ పర్ హెడ్ మనం చూస్తే 130 కిలోల ప్లాస్టిక్ ని వాళ్ళు వెలువరిస్తున్నారు. బట్ ఇండియన్ కంటెక్స్ట్ లో కేవలం 0.12 కేజీస్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఈ చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి రీసైక్లింగ్ కి వెళ్లకుండా భూమిలో పాతిపెట్టేయడమో లేదా దహనించేయడమో జరుగుతుంది. దీనివలన ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మరింత పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతుంది అండ్ 2040 కల్లా అది 4 రెట్లకు పెరుగుతుంది అని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ పొల్యూషన్ అంతా మెరైన్ ఎకోసిస్టమ్ ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయండి. ఈ మెరైన్ ఎకోసిస్టమ్ అనేది చాలా కీలకం. వన్స్ ఇది డిస్టర్బ్ అయితే ఓవరాల్ ఇంపాక్ట్ హ్యూమన్ మీదే ఎక్కువగా ఉంటుంది. అలానే ఇటీవలి కాలంలో రక్తంలో మైక్రో ప్లాస్టిక్ ను కూడా కనుగొనడం ఆందోళన కలిగించే అంశం. ఈ సూక్ష్మ ప్లాస్టిక్లు ఆహారం, నీరు, గాలి ద్వారా మానవ శరీరంలోకి చేరుతున్నాయి. మరి ఇంత ప్రమాదకరంగా మారిన ఈ ప్లాస్టిక్ కాలుష్యం గురించి ప్రపంచ దేశాలు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదో అంటే, ఈ ఏడాది ఆగస్టులో 184 దేశాలు మరియు 400 అంతర్జాతీయ సంస్థలకు చెందిన 2600 మంది ప్రతినిధులు జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ బ్యాన్ గురించి మరియు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధక ఒప్పందం కోసం సమావేశమయ్యారు. ఆల్రెడీ 4 సమావేశాలు పూర్తయ్యాయి. 5వ సమావేశం ఇది అండ్ దీనిలో ఫైనల్ ఒప్పందం కుదురుతుంది అని అందరూ భావించారు. ఆల్రెడీ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిని దాటిపోతుంది. గణాంకాలను మనం పరిశీలిస్తే ప్రపంచంలో ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. 2040 నాటికి అవి 4 రెట్లు పెరగనున్నాయి. అంటే 160 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రతి ఏటా ఉత్పన్నమైతే అసలు భూగోళం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించవచ్చు. అందుకే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధక ఒప్పందం మీద అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ఒక ఒప్పందానికి వస్తాయని చాలా మంది భావించారు. కానీ 11 రోజుల చర్చ తర్వాత ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ప్లాస్టిక్లు, పాదరసం వంటి హానికర రసాయనాలను నియంత్రించాలి అని జెనీవా సభలో స్విట్జర్లాండ్, మెక్సికోలు సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను 100 దేశాలు సమర్థించాయి. కానీ చమురు ఉత్పత్తి దేశాలు వ్యతిరేకించాయి.
ఎందుకంటే ఎక్కువగా ఈ ప్లాస్టిక్ పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచే ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ చమురు కంపెనీల యొక్క లాభాలు కోల్పోతాయనే ఉద్దేశంతో వీటిని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి? ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను చాలా వరకు భూమిలో పూడ్చడం కానీ లేదా మంటల్లో దహించవేయడం కానీ చేస్తూ ఉంటారు. దాని వలన హానికర రసాయనాలు వాతావరణంలోకి భూమిలోకి చేరి కాలుష్యానికి కలుగజేస్తాయి. అలా కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించుకోవడం మేలు. దీనివలన ఏం జరుగుతుంది? న్యూ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేసే బర్డెన్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ఈ ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా పర్యావరణం ఎదుర్కొనే సమస్యలను అడ్డుకట్ట వేయవచ్చు. అయితే ఇది అనుకున్నంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకు అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ 10% ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మాత్రమే రీసైక్లింగ్కి వెళ్తుంది. లెస్ దాన్ 10% అని చెప్పవచ్చు. అండ్ రిమైనింగ్ అంతా ల్యాండ్ ఫిల్స్లో కానీ లేదా మంటలలో దహించవేయడం కానీ లేదా సముద్రాలలో కలిసిపోవడం కానీ జరుగుతుంది. ఇంకా ఇండియా విషయానికి వస్తే ఇది లెస్ దాన్ 8% అని కూడా చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత ఈ రీసైక్లింగ్ని ప్రోత్సహించగలిగినప్పుడు మనము ప్లాస్టిక్ పొల్యూషన్ని కొంతవరకు తగ్గించగలుగుతాము. అయితే వీటన్నిటికంటే మించి మనం చేయాల్సిన పని ఏంటి అంటే ప్లాస్టిక్ ఉత్పత్తులపై పరిమితులు విధించి ఖచ్చితంగా అమలు చేయడం, నియంత్రణకు నిర్ణీత కాల పరిమితితో లక్ష్యాలను నిర్దేశించి వాటిని అందుకోవడం చాలా కీలకం. ఈ మధ్య ఇంకొక సమస్య మొదలైంది. ఏంటి అంటే ధనిక దేశాలలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ అంతా కూడా పూర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ పొల్యూటెంట్స్ కలోనియలిజం అని కూడా దీన్ని చెప్పవచ్చు. అంటే ప్లాస్టిక్ వ్యర్థాల వలసవాదంగా దీనిని చాలా మంది పర్యావరణవేత్తలు అభివర్ణిస్తున్నారు. దీని వలన పూర్ కంట్రీస్ వీటిని ఎదుర్కోవడానికి అవసరమైన సాంకేతికతలు వాటి వద్ద ఉండవు. ఈ ధనిక దేశాలు ఎక్స్పోర్ట్ చేసే ప్లాస్టిక్ వలన వారి యొక్క భూమి, నేల, నీరు, గాలి అన్నీ కాలుష్యమవుతూ ఉన్నాయి. అయితే ఈ కలోనియల్ ప్లాస్టిక్ వేస్ట్ని అరికట్టడంతో పాటు పేద దేశాలు ప్లాస్టిక్ వేస్ట్ని నియంత్రించడానికి అవసరమైన అధునాతన సాంకేతికతలను ధనిక దేశాలు వారికి అందించి ఇక్కడ ఈ ప్లాస్టిక్ వేస్ట్ పొల్యూషన్ని ఓవరాల్గా కంట్రోల్ చేయడంలో సహాయపడాలి. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ప్యారిస్ వాతావరణ సభ తీర్మానానికి కట్టుబడి శిలాజ ఇంధనాలను, ప్లాస్టిక్ను కట్టడి చేయాలి. భావితరాల ప్రయోజనాలను కాపాడడానికి ఈ చర్యలు తప్పనిసరి అన్న అంతర్జాతీయ న్యాయస్థానం హితవును అందరూ ఆలకించాలి. ఈ పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన రిపర్కషన్స్ అనేవి భవిష్యత్తులో ఎప్పుడో వస్తాయని కాదు అండి. ఆల్రెడీ వాటికి సంబంధించిన రాత్ మనము ఫేస్ చేస్తూనే ఉన్నాము. సడన్ గా టెంపరేచర్స్ పెరిగిపోవడము అండ్ సీజన్స్ లో అబ్నార్మాలిటీ ఇవన్నీ కూడా ఈ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడము, క్లైమేట్ చేంజ్ కారణంగానే చూడవచ్చు. సో ప్రపంచ దేశాలన్నీ వీలైనంత త్వరగా ఈ భూతాపాన్ని తగ్గించడము, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడము మరియు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం లాంటి చర్యలకు ఏకతాటిపైకి వచ్చి వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కడు పేదరికంపై మల్లు యుద్ధం. ఈ ఆర్టికల్ ఇటీవల కేరళ 100% ఎక్స్ట్రీమ్ పోవర్టీ నుంచి బయటపడ్డామని ప్రకటించడం, కేరళ యొక్క సక్సెస్ స్టోరీ ఆఫ్ పోవర్టీ ఎరాడికేషన్ గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా కేరళ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈపీఈపీ ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన వివరాలు, అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, ఏ విధంగా సక్సెస్ సాధించారు అండ్ దానికి సంబంధించిన కీ స్టాటిస్టిక్స్ని కూడా ఇందులో మనం చూద్దాం. కేరళ రాష్ట్రంలోని ఎల్డీఎఫ్ వామపక్ష కూటమి ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం దుర్భర దారిద్ర్య నిర్మూలన కార్యక్రమం ఈపీఈపీని ప్రకటించింది. ఈ నెల 1వ తేదీన ఆ రాష్ట్ర 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఎక్స్ట్రీమ్ పవర్టీ ఎరాడికేషన్లో 100% లక్ష్యాలను సాధించినట్లు ఘనంగా ప్రకటించడం చూడవచ్చు. దుర్భర దారిద్ర్యం నుంచి 64,000 కుటుంబాలకు విముక్తి కల్పించినట్లు తెలిపింది. అంటే మినిమం బేసిక్ నీడ్స్ లేకుండా కేరళ రాష్ట్రంలో ఎవరూ లేరు ప్రస్తుతం. కనీస అవసరాలైన ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, ఉపాధి మార్గాలను వారందరికీ సమకూర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిని ఏ విధంగా సాధించగలిగింది అనేది చూస్తే ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం 1961-62లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం కేరళ రాష్ట్రంలో 90.75% మంది గ్రామీణులు, 88.89% పట్టణ ప్రాంత ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. ఇది 1961-62 ప్రాంతంలో జరిగిన సర్వే. అయితే రీసెంట్ డేటాని మనం చూస్తే 2022-23లో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం కేరళలో ఎక్స్ట్రీమ్ పవర్టీతో ఉన్న ప్రజల జనాభా 0.48% మాత్రమే.
3.5 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ పరిధిలోకి వచ్చే జనాభా 1,72,800. ఇందులో కూడా ఎక్స్ట్రీమ్ పవర్టీలో ఉన్న వాళ్ళు 1,03,099 మంది మాత్రమే. వీరంతా 64,006 కుటుంబాలకి చెందినవారు. సో ఇప్పుడు లక్ష్యం ఏంటి? ఈ 64,000 కుటుంబాలని ఎక్స్ట్రీమ్ పవర్టీ నుంచి బయటకు పడేయడం. దీనికోసం ఈ ఎక్స్ట్రీమ్ పవర్టీ ఎరాడికేషన్ ని 3 దశల్లో అమలు చేయడం జరిగింది. ఒకటి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ ఆహారం, ఆరోగ్య సంరక్షణ సమకూరేలా చేయడం. అలానే రెండవది సుస్థిరమైన ఉపాధి, దాంతోపాటు ఆదాయార్జనకు మార్గాలు చూపడం. అండ్ మూడవది సురక్షితమైన శాశ్వతమైన గృహ వసతి కల్పన. అంటే ఇక్కడ ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, అలానే ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు, దానితో పాటు శాశ్వతమైన ఇళ్లను నిర్మించి ఇస్తున్నారు. దీనిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, దీనికోసం ఏ విధమైన కార్యాచరణని వాళ్ళు రూపొందించారనేది చూస్తే పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్నిటిలోనూ అసలు ఈ ఎక్స్ట్రీమ్ పవర్టీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరెవరు అనేది గుర్తించారు. దానికోసం 4 లక్షల మంది ఎన్యూమరేటర్స్ ఈ లోకల్ బాడీస్ నుంచి తీసుకోవడము, దానితో పాటు కుటుంబశ్రీ కార్యకర్తలను కూడా రంగంలోకి దించడం జరిగింది. వీరంతా వాడవాడల అన్ని వార్డుల్లోనూ ప్రజలను జల్లెడబట్టారు. తదుపరి ఒక జాబితాలను సిద్ధం చేయడం జరిగింది. ఈ జాబితాలను పరిశీలించి అసలు నీడలేని వారు ఎవరు, అంటే ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారు, ఆహారం వైద్యం అందని వారు ఎవరున్నారు, స్థలం ఉన్న ఇల్లు కట్టుకోలేని వారు, శిథిలావస్థలో ఉన్న ఇంటిని మరమ్మతు చేసుకోలేని వారు, ఉపాధి దొరకని వారు, అలానే ఆధార్, రేషన్ కార్డులు, గుర్తింపు పత్రాలు లేనివారు, వీళ్ళను వివిధ విభాగాలుగా గుర్తించడం జరిగింది. వీరికి వాళ్ళ నీడ్ని బట్టి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దుర్భర దారిద్ర్యంలో ఉన్న 64,006 కుటుంబాలలో 21,262 కుటుంబాలకు ఆధార్, రేషన్ కార్డు, జాబ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు వంటి వాటికి సంబంధించిన కనీస పత్రాలు కూడా లేవు. ప్రభుత్వ చొరవతో వీటన్నిటినీ వారికి సమకూర్చడం జరిగింది. అలానే 3 పూటల భోజనం చేయలేని దుస్థితిలో ఉన్న 20,648 కుటుంబాలకు నిరంతరం ఆహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. వీరిలో 18,438 కుటుంబాలకు ఆహార ధాన్యాలతో కూడిన కిట్లను రేషన్ దుకాణాల ద్వారా అందించారు. మిగిలిన 2,210 కుటుంబాలకు వండిన ఆహారాన్ని సమకూర్చారు. ఇలాగా ఆహార కొరతతో బాధపడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి తగిన సదుపాయాలని కల్పించారు. అండ్ స్థలం ఉండి ఇల్లు లేని కుటుంబాల కోసం 5,422 కుటుంబాలకు కొత్త ఇళ్లను నిర్మించివ్వడం జరిగింది. అలానే 5,522 కుటుంబాలకు శిథిలమైన ఇళ్ల మరమ్మతుల కోసం 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా స్థలము లేదు, ఇల్లు కట్టుకోలేదు, ఇలాంటి 439 కుటుంబాలకు స్థలం కేటాయించి ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించింది. ఇలా ఇక్కడ చాలా వరకు గృహ కల్పన అనేది పాసిబుల్ అయింది. ఆహారం అయింది, గృహం అయింది. నెక్స్ట్ ఆరోగ్య విషయానికి వస్తే 29,427 కుటుంబాలకు చెందిన 85,721 మందికి అవసరమైన వైద్యం, శస్త్రచికిత్సలు అందించారు. వీరిలో 5,777 మంది తీవ్ర వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 7గురికి అవయవ మార్పిడి చేయించారు. సో ఈ విధంగా ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వ చర్యలు చూడవచ్చు. అలానే 3,615 కుటుంబాలకు ఆరోగ్య బీమా, 4,394 కుటుంబాలకు స్వయం ఉపాధి ద్వారా ఆదాయార్జనకు మార్గం, అండ్ ఉజ్జీవన పథకం ద్వారా 3,832 మందికి ఆసక్తి ఉన్న వృత్తులలో శిక్షణ ఇప్పించడంతో పాటు ఆర్థిక సాయం, అంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఆర్థిక సాయం చేయడం ద్వారా వాళ్ళు ఆ రంగాలలో రాణించడానికి సహాయం చేయడం. నైపుణ్యం లేని శ్రామికులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా, ఇతరులకు కుటుంబశ్రీ ద్వారా సొంత ఆదాయ మార్గాలు చూపించారు. సో ఈ విధంగా ఉపాధి కల్పన కూడా ఇక్కడ పాసిబుల్ అయింది. ఓవరాల్గా కేరళ రాష్ట్రం ఇలా ఫేజ్డ్ మేనర్లో వివిధ రకాలుగా అవసరాలను గుర్తించి వారికి తగిన సహాయాన్ని అందించి ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడేసింది. దీనికోసం సుమారు 1,000 కోట్లకు పైగా ఖర్చు చేశాము అని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం మనం చూడవచ్చు. యాక్చువల్గా ఎక్స్ట్రీమ్ పావర్టీకి వరల్డ్ బ్యాంక్ ఒక డెఫినేషన్ ఇస్తుంది అండి. ఒక పర్సన్ ఒక రోజులో $2.15 కంటే తక్కువ ఖర్చు చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తి ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నట్టు వరల్డ్ బ్యాంక్ యొక్క డెఫినేషన్. అయితే దీనిని రీసెంట్గా $3కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. బట్ ఇండియన్ గవర్నమెంట్ లిమిట్స్ ఒక విధంగా ఉంటాయి, ఇంటర్నేషనల్ బాడీస్ లిమిట్స్ ఒక విధంగా ఉంటాయి. ఎనీహౌ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎరాడికేట్ చేసిన రాష్ట్రం ఏది అంటే మాత్రం కేరళగా చెప్పవచ్చు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన 1% కుబేరుల సంపద 62% పెరిగింది 2000 నుంచి 2023 మధ్య G20 నివేదిక. ఈ ఆర్టికల్ గ్రోయింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా G20 రిపోర్ట్ యొక్క కీలక అంశాలు, దీనిలోని కీ స్టాటిస్టిక్స్ మరియు ఈ ఇన్ఈక్వాలిటీస్ వలన ఎదురయ్యే రిపర్కషన్స్ గురించి వివరించింది. దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మన దేశంలోని అగ్రగామి 1% మంది కుబేరుల సంపద 2000 నుంచి 2023 మధ్య 62% పెరిగింది అని దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఏర్పాటైన G20 నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు అత్యయిక స్థాయిలకు అంటే పీక్ స్టేజ్కు చేరింది అని, ఇది ప్రజాస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం మరియు వాతావరణ మార్పులకు ముప్పుగా మారాయి అని నివేదిక పేర్కొంది. నోబెల్ లారెట్ జోసెఫ్ స్టిగ్లిజ్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది అండ్ దీని నివేదిక సారాంశం మనం ఇక్కడ చూడవచ్చు. దీనిలోని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ని మనం చూస్తే 2000 నుంచి 2023 మధ్య కొత్తగా సృష్టించిన సంపదలో 41% సంపద అగ్రగామి 1% ప్రపంచ కుబేరుల చేతుల్లోకి వెళ్ళింది. అంటే టాప్ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 41% ఇన్కమ్ అనేది వెళ్ళడం జరిగింది. అంటే ఎంత ఇన్ఈక్వాలిటీ అనేది ఇక్కడ చూడవచ్చు. అలానే బాటమ్ 50% మనం తీసుకుంటే ఈ ఓవరాల్ క్రియేటెడ్ ఇన్కమ్లో కేవలం 1% మాత్రమే వాళ్ళు అందుకున్నారు. సో టాప్ 1% ఏమో 41% సంపదని వెళ్తూ ఉంటే ఈ బాటమ్ 50% మాత్రం కేవలం ఆ 1% సంపదను మాత్రమే షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా 2000 నుంచి 2023 మధ్య, యాక్చువల్గా 2003 అని ఇచ్చారు, 2023 మధ్య ప్రపంచంలో 74% సమానమైన అన్ని దేశాలలోనూ సంపన్నులు తమ సంపదను పెంచుకున్నారు. అంటే రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్, ఇదే కాన్సెప్ట్ రన్ అవుతుంది. ఇక్కడ భారత కుబేరులను చూస్తే భారత కుబేరులలో టాప్ 1% వారి సంపద విలువను 62% పెంచుకోగా చైనాలో ఇది 54%గా ఉంది. ఈ ఆదాయ అసమానతలు ప్రజాస్వామ్యానికి కూడా చేటు కలిగిస్తాయండి. అధిక అసమానతలు ఉన్న దేశాలలో ప్రజాస్వామ్యం క్షీణించే అవకాశం 7 రెట్లు అధికంగా ఉంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ అసమానతలు పెరిగే కొద్దీ ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎప్పుడైతే వ్యతిరేకత వ్యక్తమైందో అది ప్రజాస్వామ్యం మీద దాడి చేసే విధంగా పురుగొల్పుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇలా అనేక దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అండ్ 2020 తర్వాత అంతర్జాతీయ పేదరిక నిర్మూలన ప్రక్రియ కూడా నెమ్మదించింది. దీంతో 230 కోట్ల మందికి ఆహార భద్రత లేకుండా పోయింది. అదేవిధంగా 130 కోట్ల మంది ఆరోగ్య ఖర్చులు చేయలేని పేదరికంలో ఉన్నారు. ఇవన్నీ మనకి ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ యొక్క రిపర్కషన్స్గా చెప్పవచ్చు. అయితే ఈ అసమానతలను తగ్గించడానికి రాజకీయ నిర్ణయాలతో ఎదుర్కోవచ్చు అని ఈ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ దేశాల సమన్వయంతో సులభంగా ఈ అసమానతలను తగ్గించవచ్చు అని పేర్కొంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చిన్నారులపై ఆగని దాష్టీకాలు. ఈ ఆర్టికల్ ఇటీవలి ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం బాలల మీద జరుగుతున్న నేరాలకు సంబంధించిన ఇంపార్టెంట్ గణాంకాలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏ రాష్ట్రాలలో ఎన్ని కేసులు దీని మీద నమోదయ్యాయనేది ఈ నివేదికలో చూడవచ్చు. దేశీయంగా చిన్నారులపై దారుణ నేరాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల అపహరణ, అక్రమ రవాణా, వారితో వెట్టి చాకిరీ వంటివి చేయించడం, బాల్య వివాహాలు, లైంగిక దాడులు తదితరాలకు సంబంధించి 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 1.77 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా రిపోర్ట్ అయిన కేసులు. రిపోర్ట్ అవ్వని కేసులు కూడా దీనిలో చాలా ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రాల వారీగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2844 కేసులు, తెలంగాణలో 6113 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలు మరియు యూటీలలో చూసినప్పుడు మధ్యప్రదేశ్ 22,393, మహారాష్ట్ర 22,390, ఉత్తరప్రదేశ్ 18,852, రాజస్థాన్ 10,577, అస్సాం 10,174. ఇలా టాప్ 5 స్టేట్స్ని చూడవచ్చు. బీహార్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఛత్తీస్గఢ్, కేరళ, గుజరాత్ ఇలా అనేక రాష్ట్రాలలో పిల్లల మీద జరుగుతున్న నేరాలకు సంబంధించి వేలల్లో కేసులు దాఖలయ్యాయి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశంలో దుర్భర పేదరికాన్ని అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీని నిర్మూలించిన మొదటి రాష్ట్రం ఏది? ఈరోజు క్లాస్లో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.